అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చేస్తున్నా చూడండి. మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ రూపంలో తెలపండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. కళాయి పెట్టుకోవాలండి. కళాయి వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. కొద్దిగా మగ్గిన దాకా తిప్పుతూ ఉండాలండి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి చిటికెడు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. దోరగా వేగిన దాకా తిప్పుతూ ఉండాలండి. దోరగా వేగిన తర్వాత చింతపులుసు పోసుకోవాలండి. చింతపండు ముందు నానబెట్టుకొని పులుసు తీసుకోవాలండి. చేపల పులుసు పుల్లగుంటేనే బాగుంటుంది. కొంచెం చింతపులుసు ఎక్కువ వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టాలండి. ఒక 10 నిమిషాలు ఉంచాలి మూత పెట్టి. చింతపులుసు కొద్దిగా వేడి రావాలండి. ఇందులో మన సరిపోను కారం, ఉప్పు వేసుకోవాలి. మూత తీసి పులుసు ఉడికిద్దండి. పులుసు ఉడికాక ముక్కలు వేసుకోవాలి. ఏం మాట్లాడారు? సండే స్పెషల్ మీరేం చేశారో కామెంట్ చేయండి. చేపల పులుసు ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా అన్ని ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టుకొని 15 మినిట్స్ ఉంచాలండి. 15 మినిట్స్ పడుతుంది చేపల పులుసు ఉడికేసరికి. ఆ లోపు చేపల కూర ఉడికే లోపు చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందామండి. కారం, ఉప్పు అన్నీ కలిపి. ఫస్ట్ కారం 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, రెండు స్పూన్ల పెరుగు, ఇవి మొత్తం వేసి తిప్పుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో 1/2 అవర్ ఉంచుకోవాలండి.
కూర ఉడికిందండి, మూత తీసుకొని చూసుకుందాం. ఉడికింది చేపల కూర. పొడి మసాలా వేసుకోవాలి, 1 స్పూను. తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. మూత పెట్టేసి దించుకోవాలండి. అయిపోయేలోపు ఇప్పుడు పలావ్ చేసుకుందామండి. కుక్కర్ పెట్టుకొని స్టవ్ మీద, కుక్కర్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక పలావ్ దినుసులు వేసుకోవాలండి. పలావ్ దినుసులు వేగిన తర్వాత టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ఇది బాగా మగ్గాలి. పొడి మసాలా వేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. గ్లాస్కి 2 గ్లాసుల లెక్క ఎసరు పోసానండి. బియ్యం కలుపుకొని, మామూలు బియ్యమే, బాస్మతి రైస్ కాదు. ఆ తర్వాత ఈ రైస్ వేయాలండి దీంట్లో, ఎసరా రైసు. ఇది ప్లెయిన్ పలావ్ కాబట్టి మామూలు రైస్తో చేస్తున్నాను. గ్లాసుకు 2 గ్లాసులు ఎసరా, సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి సరిపోను వేసుకోవచ్చు. మళ్ళీ పైన కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చిన దాకా ఉంచాలండి. మన పలావ్ అయిపోయింది, చూద్దాము. చాలా బాగా వచ్చిందండి. టేస్టీ టేస్టీ పలావ్ రెడీ. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. కూడా చేసుకున్నాము. గ్లాస్ బియ్యానికి 5 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. చికెన్ ఫ్రైకి కలర్ పెట్టుకుందాం. చికెన్ ఫ్రైగా ఆయిల్ కొంచెం మరింత పట్టిద్దండి. ఆయిల్ వేడయ్యాక టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఇది.
బాగా అంతా కలిసిందా తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తూ ఉండాలి. రాగి ముద్దకండి అన్నం ఉడికింది, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత రాగి పిండి వేసుకోవాలి. 1 కప్పు రాగి పిండి ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ ఉంచిన తర్వాత మూత తీసి మొత్తం కలుపుకోవాలి. కలిసిందా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసిందా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత పొడి మసాలా వేసుకోవాలి. మొత్తం మగ్గిందండి చికెను. ఒక స్పూన్ పొడి మసాలా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. మొత్తం కలవదిప్పుకోవాలి. కొంచెం కూడా ఎసరు పోయకుండానే చికెన్లో ఉన్న నీళ్ళతోనే చికెన్ ఫ్రై అయిపోయిద్దండి. పుదీనా వేసుకొని 2 మినిట్స్ ఉంచిన తర్వాత దించేసుకోవాలి. చికెన్ ఫ్రై రెడీ. మా ఇంట్లో ఏం చేసామో చూద్దాం రండి. చేపల పులుసు, పలావు, చికెన్ ఫ్రై, రాగి ముద్ద, పెరుగు చట్నీ, ఉల్లిపాయ ముక్కలు అండి, నిమ్మకాయ ఉల్లిపాయ ముక్కలు. సరే అండి, బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము.